హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు వ్లాగ్స్. నాగుల చవితి కదండి, అయితే చలిమిడి అయితే రెడీ చేసుకున్నానండి. చలిమిడితో పాటు మొలకెత్తిన సజ్జలు కూడా తీసుకున్నానండి. ఇవి వన్ డే ముందే నానబెట్టేసి మొలక పెట్టేశానమాట. బియ్యము, నల్ల నువ్వులు, ఈ మొలకెత్తిన సజ్జలు 3 మిక్స్ చేసుకొని చలిమిడితో పాటు వీటిని కూడా పెడతామన్నమాట. టెంపుల్కి అయితే వచ్చేసామండి. నల్ల నువ్వుల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయండి తెల్ల నువ్వుల కంటే, అందుకే నల్ల నువ్వులతోనే చేస్తారు. ఈ నాగుల చవితి రోజు నల్ల నువ్వులే తీసుకుంటారండి మోస్ట్లీ ఎక్కువగా. ఈ చలిమిడి ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఫస్ట్ నువ్వులు తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. నువ్వులు ఫ్రై చేయకూడదు అనమాట, పూజకు చేస్తున్నాం కదా. అలాగే ఫ్రై చేయకుండా పచ్చి నువ్వులే మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసుకొని ఈ నువ్వుల పిండిలోకి బెల్లం మిక్స్ చేసేసి ఒక రౌండ్ మిక్స్ చేయాలండి. అప్పుడు అది బాగా పట్టేస్తుంది అనమాట. నువ్వులు బెల్లం అంతా మిక్స్ అయిపోతుంది. అప్పుడు అది దాంట్లోకి ఆయిల్ నెయ్యి వేయకూడదండి. ఆ నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది కదా, దానివల్ల మనకు ఉండలు చుట్టేకి ఈజీగా వచ్చేస్తుంది, లడ్డులాగా చుట్టేస్తే. అలా 9 చేసుకుంటాం అనమాట. 9 లడ్డుల్లాగా చేసుకుంటాము. కొన్ని సిలిండర్ షేప్ లాగా, కొన్ని రౌండ్ షేప్ లాగా చేసుకుంటాము. ఇలా మొత్తం 9 చేసుకుంటామండి. మేమైతే ఇలాగే 9 ఉండల్లాగా 9 టోటల్ 9 వచ్చేలాగా చేస్తామండి. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు, అనంతపురం సైడు. మా పెద్దమ్మ చేసేది. ఆ పెద్దమ్మ అంటే మా అమ్మ తోడికోడలు అన్నమాట. పెద్దమ్మ చేస్తున్నప్పుడు నేను కూడా చేసేదాన్నండి, అలా గుర్తుండిపోయింది. పల్లెటూళ్ళలో నాగశిలలు ఉండేవి కాదండి అప్పట్లో. పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట చుట్టూ క్లీన్ చేసుకొని మట్టితో ఇలా 3 కానీ 5 కానీ ఇలా నాగశిలలు సిలిండర్ షేప్ లాగా అలా చేసుకొని పూజించుకునే వాళ్ళము అప్పుడు, నా చిన్నప్పుడు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు కానీ, నాగశిలలకు పాలు పోసేటప్పుడు కానీ ఇలా చెప్పాలంట అండి. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలంట. పుట్టమన్ను తీసుకొని చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయంట అండి. అలా చెవికి టచ్ చేస్తారనమాట పుట్టమన్నుని. అయినా మన ఇండియన్ కల్చర్లో నేచర్ని కూడా పూజిస్తాం కదండి. వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదండి, అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవునా, అమ్మ పక్క ఇలా దారంతో రావి చెట్టుకు, వేప చెట్టుకు 3 చుట్లు చుడతామన్నమాట. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత 5 మందికి కానీ 3 మెంబర్స్ కానీ ఇలా ముత్తైదులకి
పసుపు కుంకుమ పెట్టేసి తాంబూలం ఇచ్చేసి చలిమిడి పెడతామన్నమాట. ఇస్తాము అలా తాంబూలం. అందుకని పెట్టేసి గుమ్మనుండా నేను పెడతాను. నువ్వు పెట్టలా